ఓం నమో భగవతే రామకృష్ణాయ. భక్తులందరికీ నమస్కారము. భగవాన్ శ్రీరామకృష్ణులు అద్భుతమైన కథల ద్వారా, ఉదాహరణల ద్వారా మహోన్నతమైన వేదాంత సత్యాలను, ఆధ్యాత్మిక రహస్యాలను అతి సులభంగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పడం వారి విశేషం. వారు చెప్పిన ఒక కథ అద్భుతమైనది, మన జీవితాలనే మార్చగలిగినది. శ్రీరామకృష్ణులు ఒక కథలో చెప్తారు, ధాన్యాగారములో పెద్ద పెద్ద వర్తకులు గిడ్డంగులలో, మనం స్టోరేజ్ హౌసెస్ అంటాం, గోడౌన్స్లో విలువైన ఆహార ధాన్యాలను, బియ్యము, బేడలు, చక్కెర, బెల్లము, కాజు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ నిల్వ ఉంచుతారు పెద్ద పెద్ద బస్తాలలో. చాలా విలువైనవి, కోట్ల కొద్దీ విలువైన ఆస్తి అదంతా. దాంట్లో ఎంతో భద్రంగా దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లో అని పెద్ద పెద్ద గిడ్డంగులో దాచుతారు. రాత్రిపూట క్లోజ్ చేసేటప్పుడు ఆ డోర్స్ దగ్గర మరమరాలు, బెల్లంతో కలిపిన మరమరాలు లేదా అటుకులు బెల్లంతో కలిపి అలా విసిరేస్తారు ఆ ద్వారం దగ్గర. ఎందుకోసం? రక్షణ కోసం. ఎలుకలు, పందికొక్కులు, ఇతరమైన జంతువులు వచ్చి లోపల దూరి హాని కలిగించకుండా, ఆ లోపలుండే చాలా విలువైన ధాన్యాన్ని, ఇతర దినుసుల్ని పాడు చేయకుండా, నష్టం కలగకుండా వాటిని ఆపడానికి వాళ్ళు ఆ గిడ్డంగుల ద్వారాల వద్ద మరమరాలు విసురుతారు. ఈ ఎలుకలు, పందికొక్కులు మొదలైనవి రాత్రిపూట వచ్చి ఆ మరమరాలు లేదా అటుకులు బెల్లంతో కలిపినవి తిని ఆహాహాహా ఎంత బాగున్నాయి, ఎంత ఆనందంగా ఉన్నాయని ఖుష్ అయిపోతారు, అంటే ఆనందపడిపోతాయి. కానీ లోపల, గిడ్డంగి లోపల ఏమున్నాయి? కోట్లకు విలువ చేసే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, పప్పు దినుసులు ఉన్నాయి, చాలా రిచ్ ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి, మహదానందాన్ని కలిగించే ఎన్నో ఆహార వస్తువులు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి. వాటి ఆచూకీ కూడా తెలియదు ఎవరికి? ఈ ఎలుకలకు, పందికొక్కులకు. ఈ మరమరాలు చాలా చీప్, చాలా తక్కువ విలువగలిగిన బెల్లానికి, మరమరాలకే పరవశించిపోతున్నాయి అని చెప్తూ అద్భుతమైన బోధన చేస్తున్నారు శ్రీరామకృష్ణులు. అలాగే ఈ మన అంతరాత్మలో, హృదయ అంతరాళంలో, హృదయ గుహలో అనంతమైన ఆనందం, అనంతమైన శక్తి, అనంతమైన శాంతి, అనంతమైన సంతృప్తినిచ్చే భగవంతుడున్నాడు. అంతర్యామి అయిన పరమాత్ముడున్నాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నెలకొని ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు, రాధాకృష్ణులు ఏ రూపంలో చూడాలనుకున్నా ఆ రూపంలో భగవంతుడు మన హృదయాంతరాళంలో ప్రత్యక్షంగా ఉన్నాడు. కానీ ఆ మనలోనే, మనతోనే 24 గంటలు ఉండే భగవంతుణ్ణి ఆచూకీ కూడా తెలియకుండా, అడ్రస్ లేకుండా అంటాం మనం, అడ్రస్ కూడా తెలుసుకోకుండా, ఆ స్మరణ, ఆ స్ఫురణ, ఆ ఆలోచన కూడా రాకుండా భగవంతుడు ఏం సృష్టించాడు? మాయా, మహామాయను మాయా వస్తువులు, పదార్థాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, భోగములు, ఆహార దినుసులు, ఆహారము, భోగ వస్తువులు, శబ్ద, స్పర్శ, రూపరస, గంధాల ద్వారా సుఖాన్నిచ్చే ఇంద్రియ భోగాలతో ఆకర్షింపబడి ఈ జీవుడు, సామాన్య మానవుడు, ఆహా ఇదే ఎంత బాగుంది, ఈ ఇంద్రియ భోగాలనే సర్వస్వం అనుకుంటూ వాటిలోనే వెంపర్లాడుతూ జీవితమంతా గడిపేస్తాడు. 84 లక్షల కోట్ల జీవరాశులలో ప్రవేశించి ఏదో పుణ్యముంటేనే ఈ మానవ దేహం లభిస్తుందట పురాణాలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంతటి విలువైన మానవ జన్మలో మనలోనే, మనతోనే, మన హృదయాంతరాళంలో అంతరాత్మగా నెలకొన్న పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా మనిషి ఇంద్రియ భోగాలలో, శబ్ద, స్పర్శ, రూపరస, గంధాది భోగ వాంఛలలో అదే సర్వస్వం అనుకుంటూ అంత విలువైన ఈ మానవ జన్మను వృథా చేసుకుంటున్నాడు, వ్యర్థం చేసుకుంటున్నాడు. గురువు యొక్క కృపతో, గురువు యొక్క అనుగ్రహంతో భగవన్నామ స్మరణ, జపము, ధ్యానము, ప్రార్థన, ఇంద్రియ నిగ్రహము, పవిత్రమైన జీవితము సాధన ద్వారా హృదయాన్ని, మన మనస్సును, ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకొని
ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ అంటుంది కఠోపనిషత్. ఆవృత్త చక్షు అంతర్ముఖం చేసుకొని ఎలాగైతే ఆ గిడ్డంగుల్లో ఉన్న విలువైన వస్తువుల్ని పొందడం అంటే మనలో ఉండే అత్యంత విలువైన భగవంతుణ్ణి, అంతరాత్మని, పరమాత్మని, ఆత్మజ్ఞానాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని అనుభూతి చెందితే ఇంతకంటే మానవ జన్మకు వేరే పరమార్థమేముంటుంది? కాబట్టి దుర్లభమైన మానవ జన్మను పొంది ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి. భగవత్ సాక్షాత్కారమే, ఆత్మ సాక్షాత్కారమే, పరమార్థ తత్వమును తెలుసుకోవడమే ఈ జీవితం యొక్క పరమావధి, మహాలక్ష్యము. దుర్లభమైన మానవ జన్మ పొంది ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారము పొందని వ్యక్తి జీవితము, చివరకు అందుకై ప్రయత్నమైనా చేయని వ్యక్తి జీవితము నిరర్థకము, నిరర్థకము, నిరర్థకము అంటారు శ్రీరామకృష్ణులు. మనం ఇంగ్లీష్లో అంటారు వేస్ట్. వీ హ్యావ్ వేస్టెడ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఇఫ్ యూ కాంట్ రియలైజ్ గాడ్ ఇన్ దిస్ వెరీ లైఫ్. సో లెట్ అస్ నాట్ వేస్ట్ దిస్ లైఫ్, లెట్ అస్ నాట్ వేస్ట్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. గొప్ప అవకాశం భగవంతుడు ఇచ్చాడు. దీన్ని వృథా చేసుకోకుండా భగవత్ సాక్షాత్కారము, ఆత్మజ్ఞానము, ఆత్మతత్వమును తెలుసుకొని ధన్యులవుదుముగాక. అందుకు కావలసిన శక్తి సామర్థ్యాలు, భక్తి, జ్ఞాన, వివేక, వైరాగ్యాలు, పవిత్రతలను భగవాన్ శ్రీరామకృష్ణులు, శారదామాత, వివేకానందులు ప్రసాదించి మనల్ని దీవించి కరుణించి కాపాడి సన్మార్గములో పయనింపజేతురుగాక అని ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.